నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అయితే గత కొద్ది రోజులుగా జస్టిస్ ఫర్ జత్వానీ గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం. అయితే ఈ 2-3 రోజుల నుంచి మాట్లాడుతున్న ఒక ఎత్తు అయితే ఈరోజు ఇంకొక ఎత్తు అనుకోవాలి. ఏంటి అంటే నిన్నటిదాకా 3 ఐపీఎస్లు మాత్రమే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి వార్తలు. కానీ ఇప్పుడు ఏకంగా డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడని తెలుస్తుంది. అయితే మన ప్యానెల్లో సీనియర్ జర్నలిస్టులు అయినటువంటి యొక్క సత్యమూర్తి గారు, డివిఎస్ గారు ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి అనాలిసిస్ ఏంటనేది చూద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇది ఒక సిరీస్గా నడుస్తూ వస్తుంది. చూస్తుంటే దాదాపు ఒక 2-3 రోజుల నుంచి కూడా మనం ఈ యొక్క పరంపర చూస్తూనే ఉన్నాం. అయితే రోజుకు ఒక మలుపు తిరుగుతూ వస్తుంది. నిన్నటిదాకా చూస్తే ఓన్లీ ఒక 3 ఐపీఎస్లు మాత్రమే అని అనుకుంది కాస్త ఈరోజు పూర్తిగా డీజీపీ ఇన్వాల్వ్ అయ్యాడు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. అసలుకి వీళ్ళని ఎలా చూడాలి? వైసీపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి యొక్క వాళ్ళ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ సంఘటన గురించి మాట్లాడితే చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఇది అసలు ఒక రకంగా చూస్తే ఒళ్ళు గగురు పొడిచే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఒక బాంబేలో ఉన్న ఒక సినీ నటిని ఇంత దారుణంగా పోలీసులు, అంటే సినీ నటి అని ఎందుకు అంటున్నాను అంటే సినిమా పరిశ్రమకి సంబంధించిన వ్యక్తుల్ని సాధారణంగా ఏ సమాజంలో అయినా గౌరవిస్తారు. ఎందుకు గౌరవిస్తారు అంటే అదొక ఇండస్ట్రీ, పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి దాని మీద ఆ పరిశ్రమలో చాలామంది ఆధారపడి ఉంటారు, బతుకుతూ ఉంటారు. కాబట్టి అటువంటిది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక అమ్మాయిని ఈ విధంగా పోలీసులతోటి వెళ్ళి వాళ్ళని లాక్కొచ్చి ఇక్కడ చిత్రహింసలు పెట్టి ఆ అమ్మాయిని మనోవేదనకి గురి చేయటమే కాకుండా ఆ అమ్మాయి మీద తప్పుడు కేసులు పెట్టి అసలు మామూలుగా 45 రోజులు డిటైన్ చేయటం అంటే మామూలు విషయం కాదు అది. అందులో ఈ మొత్తం ఈ డీజీపీ దగ్గర నుంచి వీళ్ళందరూ ఇన్వాల్వ్ కావటం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచక పాలన చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క దీంతో ఇన్సిడెంట్ తోటి ఎంత అరాచక పాలన చేశాడు అంటే ఎంపీ రఘురామకృష్ణరాజుని పాశవికంగా లాకప్లో పడేసి కొట్టిన రోజున ఆంధ్రప్రదేశ్లో సగం మంది దాన్ని నమ్మలేదు. అంతకు ముందు మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ని జగన్మోహన్ రెడ్డి చిత్రహింసలు పెట్టి చంపేసే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ఆ డాక్టర్ సుధాకర్ చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి నన్ను వేధిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి నన్ను చంపుతాడు, జగన్మోహన్ రెడ్డి పట్ల జాగ్రత్తగా ఉండండి ప్రజలారా అని చెప్పి ఆ దళిత డాక్టర్ ఆక్రోశించినప్పుడు 90% మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మలేదు. రఘురామకృష్ణరాజుకి జరిగినప్పుడు 50% మంది నమ్మారు. ఆ తర్వాత జరిగిన ఒక్కొక్క సంఘటన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్రూరత్వం మొత్తం బయటపడ్డది. అప్పుడు ప్రజలు రియాక్ట్ అయ్యి 11 సీట్లకి పరిమితం చేశారు. 11 సీట్ల 12 సీట్లు అనేది పక్కన పెడితే ఈ నేరం ఈ పోలీసులతో కలిసి ఈ వ్యవస్థ చేసిన నేరం ఇది. ఒక ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ కలిసి ఈ పోలీసులను ఉపయోగించుకున్నారు అంటున్నారు. ఐపీఎస్ చదివి ఇంత పెద్ద పెద్ద పొజిషన్లోకి వచ్చిన వీళ్ళు ఎందుకు ఉపయోగపడ్డారు? మేము చెయ్యము అని ఎందుకు ఎదురు తిరగలేకపోయారు? వీళ్ళల్లో లోపమా? ఎవరిలో లోపం? ఎవరికి లొంగిపోయారు? ఇవన్నీ తేల్చాల్సిన అవసరం ఈ కేసు మన ముందర స్పష్టంగా చెప్తూ ఉన్నది. ఈ తేల్చాలి ఈ విషయాన్ని. సార్, కంచే చేను మేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలన్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంటు, సరే ఐపీఎస్లు డైరెక్ట్గా డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడు అంటే మటుకు దీన్ని ఎలా చూడాలంటారు? ఆఖరికి సీఎంకి సంబంధించినటువంటి ఎటువంటి ఆదేశాలు లేకుండా ఇదంతా జరిగిందా? సకల శాఖ మంత్రి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇదంతా జరిగిందా అంటే ఏం చెప్తారు? అసలు కంచే చేను వేస్తే ఎవరికి చెప్పుకోవాలంటారు?
ఈరోజు కొత్తగా వచ్చినటువంటి అంశం ఈ కేసులో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పాత్ర. ఎందుకంటే డీజీపీ ఆదేశాల మేరకే కమాండ్ కంట్రోల్ రూమ్లో ఆమెను వారం రోజులు నిర్బంధించినట్టు, హింసించినట్టు. 3 IPSలు మనం విన్నాం. 3 రోజులుగా వాళ్ళ చుట్టూతానే తిరుగుతోంది. పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా ముంబైలో ఆమెను లిఫ్ట్ చేసే ముందే అక్కడ రెక్కి నిర్వహించారని ఆయన పాత్ర. ఎవరిది? ఇంటెలిజెన్స్ దుర్వినియోగం పిఎస్ఆర్ ఆంజనేయులు. నెక్స్ట్ కాంతి రాణా. నిన్న కూడా ఆమె చెప్పింది మీడియాతో కూడా, ఏది ప్రధాన పాత్ర కాంతి రాణా, ఆయనే తనపైన తప్పుడు కేసు పెట్టించటం. నెక్స్ట్ విశాల్ గున్ని, ఏది ఆయనే వెళ్ళాడు అంటున్నారు, ఈ బృందానికి అతనే నాయకత్వం వహించాడు. అతనితో పాటు ఇంకొక 15 మంది వచ్చారు మా ఇంటి మీదకి, అసలు నిర్బంధించారు. వాళ్ళ కనీసం ఒక జత బట్టలు కూడా వాళ్ళని పెట్టుకొని లేదు. వాళ్ళ యొక్క సెల్ ఫోన్లు, ఆ తర్వాత ఈ గాడ్జెట్స్, ఈ మొబైల్, ఈ ల్యాప్టాప్లన్నీ కూడా తీసేసుకున్న ఇది. కోర్టుకి చెప్పులు లేకుండా వెళ్ళానని, కాళ్ళకి చెప్పులు లేకుండా కోర్టుకు వెళ్ళాను. అంటే గుడ్లవల్లేరు, అదే ఏంటది VTPS ఇబ్రహీంపట్నం VTPS గెస్ట్ హౌస్లో వారం రోజుల నిర్బంధం. కమాండ్ కంట్రోల్ రూమ్లో వారం రోజులు నిర్బంధించారంటే ఇప్పుడు అందరూ డిమాండ్ చేస్తుంది ఏంటి? ఈ అధికారులందరి యొక్క సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోండి, అటు కాల్ రికార్డ్స్ తీయండి. గూగుల్ టేక్ ఓవర్ ద్వారా ఎవరెవరు ఆ పీరియడ్లో, ఏది 2023 డిసెంబర్ 23 నుంచి వాళ్ళు బయటకు వచ్చేదాకా, బెయిల్ మీద వాళ్ళు బయటకు వచ్చేదాకా 15 మార్చి దాకా 2024 జరిగిందంతా కాల్ రికార్డు తీయండి. ఈ అధికారులు ఎవరైతే ఇవాళ ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ యొక్క లొకేషన్స్ గూగుల్ టేక్అవుట్ ద్వారా నిర్ధారించండి. కమాండ్ కంట్రోల్ రూమ్లో వీళ్ళున్న వారం రోజులు ఏ అధికారులు ఎవరెవరు వెళ్ళారు, రాత్రిపూట ఎవరు వెళ్ళారు, అక్కడ VTPS గెస్ట్ హౌస్లో గూగుల్ టేక్అవుట్ ద్వారా వాళ్ళని నిర్ధారించండి, వాళ్ళ ఫోన్లు ట్రేస్ అవుట్ చేయండి, వాళ్ళ లొకేషన్. ఎందుకంటే తను ఇవాళ భయపడుతుంది. 6 నెలలుగా నిద్రలేని రాత్రులు అనుభవించానని. ఇది 4 నెలల టార్చర్. ఏది 2023 డిసెంబర్ నుంచి మీకు 2024 మార్చి దాకా 10 నెలలుగా ఆ కుటుంబం నరకం. ఏది ఈ సినీ నటి కుటుంబం, వాళ్ళెవరు? వాళ్ళు ఒక మిలిటరీ రిటైర్డ్ ఆఫీసర్, ఒక RBI రిటైర్డ్ ఆఫీసర్, తండ్రి తల్లి, వాళ్ళ బ్రదర్ దుబాయ్లోనో ఎక్కడో రియల్ ఎస్టేట్. ఇప్పుడు పారిశ్రామికవేత్తకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న డీల్ ఏంటి? పోలీసులు కొట్టిన దెబ్బలకి అమ్మాయి తండ్రికి చెవులు వినపట్టలేదండి ఈ రోజున. వాళ్ళ తల్లి వాళ్ళ హార్ట్ స్ట్రోక్స్ అని, గుండె సంబంధమైన వ్యాధులతో ఆమె ఇబ్బంది పడతాం. 68 ఏళ్ళు తల్లికి, 72 ఏళ్ళు తండ్రికి. ఇప్పుడు ఇవాళ తనని ఫోటోలు తీశారని, అసభ్యంగా వీడియోలు తీశారని, ఇప్పుడు డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఒక ఏసీపీని, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని దీనికోసం వినియోగించాడని, హనుమంతరావు అని, ఎవరో రమణమూర్తి అని ప్రత్యేకంగా వాళ్ళిద్దరిని పిలిపించి వాళ్ళిద్దరిని చూస్తేనే తను భయపడుతున్నట్టుగా. ఇప్పుడు ఆ 6 పేర్లు ఆమె నిన్న ఈరోజు వాంగ్మూలం ఇచ్చిన దాంట్లో ఉన్నాయని, తండ్రి కూడా వాంగ్మూలం ఇచ్చాడు. ఎవరు? కాదంబరి వాళ్ళ తండ్రి కూడా, జత్వాని తండ్రి. ముఖ్యమంత్రి ఒకే మాట అన్నాడు, రాష్ట్ర ప్రతిష్ట మంట కలిసింది. ఒక్క ఈ ముంబై సినీ నటి కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రతిష్ట మంట కలిసిందన్నారు. దీనిపైన కేంద్రం కూడా సీరియస్ అయిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పుడు ఈ కేసు పైన దృష్టి పెట్టాడని వార్తలు వస్తున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 మంది IPSను పక్కన పెట్టినటువంటి యొక్క దాని మీద వైసీపీ చేస్తున్న గగ్గోలు మనందరం చూస్తూనే ఉన్నాం. అయితే ఎందుకు 16 మందిని పక్కన పెట్టింది అంటే, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరికీ స్పష్టమైనటువంటి ఒక ఆదేశాలు కానీ, స్పష్టమైనటువంటి ఒక ఆలోచన వీళ్ళు ఇలాంటి పనులు చేశారని చెప్పి అనుకొని పక్కన పెట్టారనుకోవచ్చా? ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టడం అనేది ఇట్ ఇస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్ అండి. ఆ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్ని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించే హక్కు, అధికారం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలామంది పోలీస్ ఆఫీసర్లని వేధించాడు, టార్చర్ పెట్టాడు.
వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లోకి అసలు పోస్టింగ్లు ఇవ్వకుండా చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా అని చంద్రబాబు నాయుడు చేయలేదు. వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, వీళ్ళు ఎట్లా చేశారు, వీళ్ళు ఏ విధంగా కేసులు డీల్ చేశారు, మొత్తం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ప్రైవేట్ ఆర్మీగా వీళ్ళు ప్రవర్తించిన విధానము, ఇవన్నీ కూలంకషంగా తెలుసుకున్న తర్వాతే వీళ్ళనేనే అవమానించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావుని అవమానించాడు. ఆయన క్యారెక్టర్ని అసలు చెడుగా చిత్రీకరించి చూపించాడు. ఆయనకి కోర్టులు ఎన్నిసార్లు అనుకూలంగా తీర్పు చెప్పినా కానీ పోస్టింగ్ ఇవ్వకుండా అవమానించాడు. కానీ చంద్రబాబు నాయుడు అట్లా కక్ష సాధించే మనిషి కాదు కాబట్టి వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు. అంతే, అది అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో ఇవ్వలేదు. ఇప్పుడు ఆ పోస్టింగ్ ఎందుకు ఇవ్వట్లేదు, పోస్టింగ్ ఏముందంటే నువ్వేంది ప్రశ్నించేది, వాళ్ళకి తెలుసు కదా, ప్రభుత్వానికి ఆ మాత్రం తెలీదా? వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచి మర్యాదగా గౌరవప్రదంగా వీళ్ళని చూసుకుంటున్నారు. వీళ్ళని ఓ రోజు వచ్చి డీజీపీ ఆఫీసులో వచ్చి కూర్చోండి, సంతకాలు పెట్టండి అని చెప్పారు. తప్పే ఉంది అందులో. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, జీతం తీసుకుంటున్నావు కదా, డీజీపీ ఆఫీస్కి వచ్చి కూర్చొని రిపోర్ట్ చేయడానికి తప్పేంటి? వీళ్ళు ఆ పని చేయకుండా వాళ్ళు పక్కగా ఏదో వేరే పనులు చేసుకుంటున్నారు, అది వేరే విషయం. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎప్పుడైతే నూతన ప్రభుత్వం ఏర్పాటైందో ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి బాధితులందరూ కూడా వచ్చి కంప్లైంట్లు చేస్తున్నారు. ఈ కంప్లైంట్లని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ పరిష్కరించే క్రమంలో ఈ కాదంబరి జత్వాని కేసు వచ్చింది. ఈ కేసు ముందరకు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి డిఐజీ, ఐజీ, డీజీపీ ఈ స్థాయి వ్యక్తులు కూడా జగన్ ప్రైవేట్ ఆర్మీలో పార్టిసిపేట్ చేశారు అంటే అసలు మొత్తం దేశంలో ఉన్న ఐపీఎస్ల వ్యవస్థ మీదే ప్రజలకి నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇందులో ఈ కేసుని ఏదో ఆషామాషిగా ఒక సినీ నటి మీద జరిగిన ఒక వ్యవహారంలాగా దీన్ని ట్రీట్ చేయకూడదు. ఇది మొత్తం ఐపీఎస్ వ్యవస్థకే కళంకం తీసుకొచ్చే ఒక కేసులాగా దీన్ని ట్రీట్ చేయాలి, టాప్ ప్రయారిటీ తీసుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇందులో నేరుగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే రిపోర్ట్లు కూడా వస్తూ ఉన్నాయి. ఇది మొత్తం వాళ్ళ ఆదేశాల ప్రకారమే ఇదంతా జరిగింది. ఎవరు తీసుకొచ్చారు, ఎవరు అక్కడ చేశారు, మొత్తం వాళ్ళందరినీ డివిఎస్ గారు చెప్పినట్టు మొత్తం గూగుల్ టేక్అవుట్ ద్వారా మొత్తం వాళ్ళ వ్యవహారం అంతా బయటికి ఇప్పటికే సగం వచ్చింది. మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది వీళ్ళందరూ ఐపీఎస్లు కాదు, ప్రైవేట్ ఆర్మీ లాగా పనిచేశారనేది అర్థమైపోయింది. దీన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అయ్యే కేసు. ఈ కేసులో ఈ ఐపీఎస్లకి ఏమి శిక్ష పడుతుంది ఏంటి అనేది మనం ఎదురు చూడాలి, ఆసక్తిగా ఎదురు చూడాల్సిన అంశం అయితే అది. అయితే ఇక్కడ చూసుకుంటే డీజీపీ కావచ్చు, ముగ్గురు ఐపీఎస్లు కావచ్చు, ఇంకా చాలామంది ఒక్కొక్కరు బయటకు వస్తుంటే, కానీ నీలి మీడియా కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, ఆ కుక్కల విద్యాసాగర్ని తీసుకొచ్చి మరి అసలు మీ పైన వాళ్ళు పాయసం వండుకొని మీకు మసి రాస్తున్నారు అని చెప్పేసినటువంటి కథనాలు కావచ్చు, లేదా పేర్ని నాని వచ్చేసి ఆ అమ్మాయి పేర ఎవరైతే కాదంబరి జత్వాని ఎవరైతే ఉందో ఆ అమ్మాయి 1,40,00,000 దాకా వసూలు చేస్తుందని చెప్పి కావచ్చు. సో ఒక ఆడపిల్ల పైన ఇలాంటి మచ్చ వేస్తున్నటువంటి ఒక వైసీపీ పార్టీకి సంబంధించి ఈ యొక్క ఫేక్ ప్రచారాలను ఎలా చూడాలంటారు? ఆ అమ్మాయి ఖాతాలో 1,40,00,000 వేసాడా? మరి అది చూపించాడా ఐటీలో? ఇప్పుడు ఈ కుక్కలోడు ఇప్పుడు ఐటీలో చూపించాలి కదా, ఏది 1,40,00,000 ఆ అమ్మాయి ఖాతాలో వేసి చూపించాడా? తెలిపొద్దు కదా, అది వేసాడా వేయలేదా అనేది నీకు అక్కడే తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు అన్నారు ఏంటి, 5 ఎకరాల భూమి జగ్గయ్యపేటలో తనేదో రాంచుకుందని, ఎవరికో అమ్మాలని చూసిందని ఒక ఫోర్జరీ డాక్యుమెంట్. ఆ ఫోర్జరీ డాక్యుమెంట్లో ఆమె చిరునామా అడ్రస్ ఇచ్చిన ఫ్లాట్ కొన్నది 2020లో, ఆ డాక్యుమెంట్ స్టాంప్ కొన్నది 2018లో. డాక్యుమెంట్ రాసినప్పటికీ ఆ అమ్మాయి అసలు ఆ ఫ్లాటే కొనుక్కోలేదు. మరి అది ఎలా జరుగుద్ది?
అంటే ఎలా వీళ్ళు ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించారనేది నిన్న క్వశ్చన్ చేసింది. ఏది నిన్న మీడియాలో ఆ బాధితురాలు జిత్వాని స్పష్టంగా మాట్లాడుతోంది. ఇప్పుడు ఈ రోజు ఈ 5 ఎకరాలే ఉంది కదా, ఎవరికైతే తను అమ్మిందో ఆ నాగేశ్వరరాజు అల్లుడు భరత్ కుమార్ వాళ్ళు చెబుతున్నారు అసలు ఆ భూమికి మాకు అసలు ఎటువంటి సంబంధం లేదు. అంటే ఫేక్ డాక్యుమెంట్లు అవన్నీ. ఫేక్ కాదు, ఫేక్. వాళ్ళు ఏదో దర్శనానికి ఆధార్ కార్డులు ఇచ్చినట్టు వీళ్ళ మామ ఎవరు ఈ కుక్కలాడి తండ్రికి నాగేశ్వరరావుకి మాకు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళడానికి మాకు ఇవ్వమంటే సిఫార్సు లేక మా ఆధార్ కార్డులు ఇచ్చాం. ఇస్తే మరి విద్యాసాగర్ను పిఏ కలిసి మా ఆధార్ కార్డులతో ఈ డాక్యుమెంట్ పుట్టించి నా అల్లుడి పేరు మీద నా పేరు మీద మాకేదో అమ్మాలని చూసినట్టుగా అసలు ఆ భూమికి మాకు సంబంధం లేదు, ఆ డాక్యుమెంట్కి మాకు సంబంధం లేదని చెబుతోంది ముంబై హీరోయిన్ కాదు. వీళ్ళు పెట్టినటువంటి ఆ పేర్లు రాసిన నాగేశ్వరరావు స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఇంకా మరి ఆ సాక్షి ఈశ్వర అతను ఇదంతా చరణంగా వదులుతున్నాడు. ఇప్పుడు ఇవాళ ఈశ్వర్ చర్చ పెట్టాల్సింది కుక్కల విద్యాసాగర్తో కాదు, ఆ నాగేశ్వరరాజుని తీసుకొచ్చి పెట్టాలి, ఆ భరత్ కుమార్ని తీసుకొచ్చి వాళ్ళతో చెప్పించాల. ఇప్పుడు ఈ ఇష్యూ అదే కాదు. పారిశ్రామికవేత్త జగన్మోహన్ రెడ్డి, సజ్జల వీళ్ళ ముగ్గురు యొక్క డీల్ ఏంటి, ఎంత చేతులు మారాయి. ఇప్పుడు మనం చూసాం ఏంటి, కడప స్టీల్ ప్లాంట్. మీరు కడప స్టీల్ ప్లాంట్ భూమి పూజ జరిగిందా లేకపోతే ఈ సినిమా హీరోయిన్ జైలు ఇదా, ఏంటి మీరు చేసింది? ముంబైలో పారిశ్రామికవేత్త మీద రేప్ కేసు, అది పెట్టిన 12 రోజులకి పారిశ్రామికవేత్త వచ్చి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి కలుస్తాడు. రేప్ కేసు పెట్టిన 12 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్లో పారిశ్రామికవేత్త కలిసిన తర్వాత 4 రోజులకి ముంబై హీరోయిన్ మీద వాడు కంప్లైంట్ చేస్తాడు విద్యాసాగర్. కంప్లైంట్ చేసిన మరుసటి రోజే ఆమెను లిఫ్ట్ చేసి తీసుకొస్తారు. ఇప్పుడు ఫిబ్రవరి 2న కంప్లైంట్ చేస్తే ఫిబ్రవరి 3న తీసుకొచ్చేశారు. కంప్లైంట్ చేసినాక ఏం చేయాలి, కోర్టుకు వెళ్ళాలి, అడగాలి, వీళ్ళు వెళ్తున్నామని పర్మిషన్ తీసుకోవాలి. అసలు వెళ్లాల్సింది ఎవరు, ఒక ఇన్స్పెక్టర్ వెళ్తే చాలు తీసుకురావడానికి, డిఎస్పీ వెళ్తే చాలు, ఐపీఎస్ వెళ్తాడా? తీసుకొచ్చిన తర్వాత వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో 7 రోజులు నిర్బంధిస్తారా? కమాండ్ కంట్రోల్ సెంటర్లో 7 రోజులు నిర్బంధిస్తారా? 45 రోజులు నరకం చూశానంటాను. అధికారం ధనం ఏకమయ్యాయి అని. ఎవరి అధికారం? జగన్మోహన్ రెడ్డి అధికారం. ఎవరి ధనం? పారిశ్రామికవేత్త ధనం. అంటే డబ్బు ఉంటే అధికారం ఉంటే ఏదైనా చేసేస్తారా? ఇక ఇక్కడ ఈ దేశంలో హక్కులు లేవా? ప్రాథమిక హక్కులు మనకు రాజ్యాంగం ఇచ్చింది. వీళ్ళంతా రాజ్యాంగ ద్రోహులు. ఎవరు? ఈ సోకాల్డ్ డీజీపీ మీరు అన్నది కసిరెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి, ఐపీఎస్లు, ఆ ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆ కమిషనర్ కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, రాజ్యాంగ ద్రోహులు వీళ్ళు. వీళ్ళు చేసింది రాజద్రోహం. ఇప్పుడు లేకపోవచ్చు, రాజద్రోహం అనే సెక్షన్ చట్టం తీసేయచ్చు, ఆపొచ్చు, సుప్రీంకోర్టు దాన్ని తీసేయమని చెప్పొచ్చు. కానీ ఇది రాజద్రోహం, ఇది ప్రజాద్రోహం. దీనికి వీళ్ళని శిక్షించాలా? అదే అన్నది మూర్తి గారు. ఏంటి ఇప్పుడు ఇవాళ ఏదో ఈ ఐపీఎస్లు దోషులుగా పెట్టి మీడియాలో చర్చలో లేకపోతే పత్రికల్లో రాయడమో, తలవంపులు, ఆమె నరకం, ఇది కాదు. కఠిన శిక్షలు పడాలి. కేంద్రం దీనిపైన స్పందించాలి, హోమ్ మినిస్టర్ స్పందించాలి, ప్రధాని దృష్టి పెట్టాలి. ఇండియన్ సర్వీస్ ఆఫీసర్స్ ఎందుకు ఇంత భ్రష్టు పెట్టారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో? ఒకళ్ళు కాదు, ఐఏఎస్లు, ఐపీఎస్లు. జవహర్ రెడ్డి ఐఏఎస్ సిఎస్, అతను భోగాపురం దగ్గర భూములు కొంటాడు 22A. అంటే తన కొడుకు, తన మేనల్లుడు అక్కడ ఆ భూములు కొనడం కోసం జీవో 596 ప్రత్యేకంగా ఒక జీవో విడుదల చేస్తారు. అసలు ఏంటి, ఎలా, ఎందుకు ఇలా భ్రష్టు పట్టింది ఇండియన్ సర్వీస్ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో? ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు మనం చూసాం వరుస పెట్టి. రఘురామకృష్ణరాజు గారు చెప్పారు, మన మూర్తి గారు, ఒక ఎంపీని పుట్టినరోజు నాడు
లాక్కొచ్చి గుంటూరు సిఐడి కార్యాలయంలో చిత్రహింసలు పెడతారా? అప్పుడే గనక దేశం మేల్కొంటే, ఆ రోజే గనక సిఐడి కార్యాలయంలో రఘురామకృష్ణరాజు మీద ఆ దాష్టీకం దమనకాండ చేసిన వాళ్ళ గనక శిక్ష పడింటే ఇవాళ ఈ పరిస్థితి ముంబై హీరోయిన్కి వచ్చేదా? కేంద్రం అప్పుడే గనక మేల్కొని ఉంటే, లోక్సభ గనక కన్నెర్ర చేస్తే, మా ఎంపీని ఇలా చేస్తుందా ఏపీ పోలీస్ అని గనక ఆ రోజు ఉన్నటువంటి స్పీకర్ కన్నెర్ర చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదా? ఇంతమంది ఐపీఎస్లు భ్రష్టు పెట్టేవాళ్ళ మొగ్గలోనే తుంచడంలో విఫలమయ్యాం. ఇవాళ అది మానులాగా మారింది. చంద్రబాబు ఇవాళ ముఖ్యమంత్రికి ఇది ఒక పెద్ద హెర్క్లెస్ టాస్క్ అయింది. దీన్ని సరిదిద్దటం, మళ్ళీ దీన్ని ట్రాక్ మీదకి తీసుకురావటం. ఇప్పుడు అందులో ఇద్దరి పైన ఎఫ్ఐఆర్, దీనిలో రఘురామకృష్ణరాజు, పిఎస్ఆర్ ఆంజనేయుల పైన, సునీల్ కుమార్ పైన. ఇప్పుడు ఇందులో ముగ్గురు ఇప్పటికి డీజీపీ కూడా చేరితే నలుగురు. ఇంకొక ఇద్దరు నేను గుర్తుపట్టలేను, వాళ్ళ పేర్లు నాకు తెలియదు, వాళ్ళిద్దరిని గుర్తుపడతానని. వాళ్ళెవరు? డీజీపీ నియోగించినటువంటి ఆ ఏసీపీ హనుమంతరావు, అతను ఎవరో రమణమూర్తి అంట. అసలు వాళ్ళిద్దరు ఫేసులు చూస్తేనే తను భయపడిపోతారు. అంతగా ఆమె పైన వాళ్ళు భయోత్పాతం సృష్టించారు. చాలా సీనియర్ జర్నలిస్టులు మీరు, చాలా వరకు చాలా రాష్ట్రాలకు సంబంధించిన మీరు ఏదైతే పొలిటికల్గా కావచ్చు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఇన్నేళ్ళుగా ఇప్పుడు మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా, జర్నలిజం ఉన్న దగ్గర నుంచి కూడా, ఏ రాష్ట్రంలో అయినా సరే ఇంత భ్రష్టు పట్టినటువంటి యొక్క పోలీసులు ఐపీఎస్ని వినియోగించుకోవడం కానీ అవి చూసారా? మొదటిసారిగా ఆంధ్రాని చూస్తున్నారా అంటే ఏం చెప్తారు? అంటే మామూలుగా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే సంఘటన ఏదన్నా జరిగినప్పుడు దాన్ని హషప్ చేయటానికి, అంటే దాన్ని ఫ్లేరప్ కాకుండా ఉండటానికి, ఉదాహరణకి చెప్పాలంటే ఉత్తరప్రదేశ్లో ఏదో ఒక అమ్మాయిని ఎవరో కొంతమంది తగలబెట్టారు, సజీవ దహనం చేశారు. ఆ రెండు మతాలకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళు. దాన్ని బయట చెబితే అల్లర్లు జరుగుతాయేమో అన్న ఉద్దేశంతో దాన్ని డౌన్ సైజ్ చేసి చూపించిన ఐపీఎస్ ఆఫీసర్లు నాకు తెలుసు. కానీ ఇట్లా ప్రైవేటు ఆర్మీ లాగా, ప్రైవేటు గూండాల్లాగా ఒక పొలిటికల్ పార్టీ బాస్, ఆ పొలిటికల్ పార్టీ బాస్ అడ్వైజర్ చెబితే విని ప్రవర్తించిన ఐపీఎస్లను మాత్రం నేను ఇప్పటివరకు చూడలేదు. రాష్ట్ర శ్రేయస్సు కోసము ఏదన్నా మత కలహాలు జరిగితే కంట్రోల్ చేయటం కష్టమవుతుందన్న ఉద్దేశంతో కొంచెం కేసుని డౌన్ సైజ్ చేసి చూపిస్తారు. అది సహజంగా జరిగేది. ఎక్కడన్నా అల్లర్లు జరుగుతాయి, దీన్ని ఈ సంఘటన ఆధారంగా ఇంకొక అల్లరి జరుగుతుంది అన్న ఉద్దేశంతో, అంటే బాధ్యతగా ప్రవర్తించే పోలీసు ఆఫీసర్లని చూశాను తప్ప ఇట్లా ఇంత దారుణంగా ఒక అమ్మాయిని తీసుకొచ్చి పాశవికంగా హింసించే ఇటువంటి పోలీసులను మాత్రం నేను ఎప్పుడు ఇంతవరకు అయితే ఎప్పుడు నేను చూడలేదు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ భారతీ రెడ్డికి సంబంధించిన ఈ సాక్షి మీడియా ఏం చెబుతుంది, ఈ కుక్కల విద్యాసాగర్ అనేవాడు వారితోటి ఇంటర్వ్యూ చేస్తుంది. వాళ్ళ పార్టీకి సంబంధించిన పేరుని నానేం చెప్తాడు, అసలు కుక్కల విద్యాసాగర్ మాకు సంబంధం లేదు, ఎప్పుడో 2014లో పోటీ చేసిన వ్యక్తికి, అసలు పార్టీలో లేని వ్యక్తికి మాకు ఈ సంఘటన ఎట్లా అంటకడతారు అని చెప్తాడు. పేరుని నాని మాటలు వింటే ఈ కుక్కల విద్యాసాగర్ ఇందులో కల్పరిటు అని మనకు అర్థమైపోతుంది. మరి కల్పరిట్ అని పేరుని నాని చెబితే ఇప్పుడు ఈ సాక్షి మీడియా ఈ కల్పరిట్ తోటి ఇంటర్వ్యూలు ఎట్లా చేస్తుంది? ఇంటర్వ్యూలు చేయటమే కాకుండా ఇతను కల్పరిట్, ఈ కల్పరిట్ని బాధితుడిలాగా తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నది. ఈ క్రమంలో ఏం చేస్తున్నారు, ఈ రాజకీయ క్రీడల్లో వీళ్ళు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆ సాక్షి ప్రొపరైటర్ భారతీ రెడ్డి గ్రహించాలి. ఆమెకి 2 పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు. ఒక ఆడపిల్లని ఈ విధంగా చేయవచ్చా? దీన్ని మనం సమర్థిస్తామా? మన రాజకీయ కారణాల కోసం
ఇటువంటి పనులు చేస్తామా? లేదు చేయొచ్చండి పర్వాలేదు అంటే అది వేరే విషయం. లేదండి కాదండి ఇది ఇటగే చేస్తామండి, మాకు మళ్ళీ రాజ్యాధికారం వస్తే మళ్ళీ మేము ఇటగే చేస్తామండి అంటే అది వేరే విషయం. ఒక రకంగా పార్టీ ఒక రకంగా చెబుతుంది, ఆ పార్టీ పేపర్ అయిన సాక్షి ఇంకొక రకంగా చెప్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి ఈ ఇద్దరు కూడా పేర్ను నాని కూడా ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేశాడు, సాక్షి కూడా ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఉంది. ఆ అమ్మాయి డబ్బులు వసూలు చేస్తున్నది. మరి అమ్మాయి మీ దగ్గర నా దగ్గర డబ్బులు ఎందుకు వసూలు చేయలేదు? కుక్కల విద్యాసాగర్ దగ్గర డబ్బులు ఎందుకు వసూలు చేసింది? మరి దీని సమాధానం చెప్పాలి కదా. అంటే ఈ కుక్కల విద్యాసాగర్ ఏదో ఒక పవిత్రమైన వ్యక్తిలాగా ఇతనికి పెళ్ళైన కరెక్ట్గా 14వ నెలలో భార్య విడాకులు ఇచ్చిపోయింది. ఎందుకు పోయింది? ఇట్ట శాడిస్ట్ కాబట్టి. మరి ఈ మాట మనం అంటే మరి ఆ కుక్కల విద్యాసాగర్ పరిస్థితి ఏంటి? అంటే నీ వ్యక్తిగత విషయాలు మాట్లాడితే నీ కోపం వస్తుందా? అమ్మాయి వ్యక్తిగత విషయాలు నువ్వు యథేచ్ఛగా టీవీల్లో పేపర్లలో రాసేస్తావు, వేసేస్తావు, అన్నీ చేస్తుంటావా? ఈ తరహా ఇవన్నీ ఈ గేమ్స్ ఈ ఐపీఎస్లను వాడుకున్నావా లేదా చెప్పు. ఫస్ట్ ఐపీఎస్లను ఎందుకు వాడుకున్నావో చెప్పు. నీ మాట విని ఐపీఎస్లు ఒక దొంగల ముఠాలాగా నీకెందుకు పనిచేశారో చెప్పు. ఇవి చెప్పాల్సిన విషయాలు, ఇవి పైకి రావాల్సిన విషయాలు. ఇప్పుడు నా అంచనా ప్రకారం అయితే దొంగలందరూ దొరికారు. వాళ్ళల్లో 2-3 పోలీసులు వాళ్ళ అప్రూవర్లుగా మారి వాళ్ళకి ఎవరు చెప్పి ఈ పని చేయించారో వాళ్ళందరూ చెప్తారు. ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు గూగుల్ టేక్అవుట్ ద్వారా వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్ని కోరిలేట్ చేసుకుంటారు. వీళ్ళందరి మీద కేసులు తప్పవు. వీళ్ళతో పాటు వీళ్ళకి సపోర్ట్ చేసిన వ్యవస్థ మొత్తం కూడా ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫైనల్గా డివైస్ గారు మీ నుంచి జస్టిస్ ఫర్ జత్వాని గురించి మనం రెండు రోజుల కింద కూడా మాట్లాడుతున్నాం. కంటిన్యూగా దీని గురించి జరుగుతుంది. లాస్ట్కి మీ నుంచి ఒక వర్డ్ రావాలంటే ఏం చెప్తారు మీరు? ఇది జస్టిస్ ఫర్ జత్వానియే కాదు, జస్టిస్ ఫర్ ఏపీ ఫిమేల్, జస్టిస్ ఫర్ ఏపీ గర్ల్స్. ఇవాళ ఒక్క జత్వాని సమస్య కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలందరి ఇష్యూ అన్నమాట, మహిళలందరి ఇష్యూ. ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి జత్వానీలు ఎంతమంది ఉన్నారు అనుకున్నాం. ఏది పోలీసు ఇవాళ మూర్తి గారు వరుసపెట్టి ఇన్సిడెంట్లు చెప్పారు. సత్యమూర్తి గారు డాక్టర్ సుధాకర్ని కొట్టింది ఎవరు? నడి రోడ్డు మీద పెడరెక్కలు ఇరిచి కట్టి ఒక దళిత వైద్యుణ్ణి కొట్టి చనిపోయేలా చేశారు. పోలీసు కదా. అబ్దుల్ సలాం నంద్యాలలో భార్యని 2 బిడ్డల్ని రైలు పట్టాల మీద పడుకోబెట్టి కట్టేసి సామూహిక ఆత్మహత్యలు 4. ఎవరి టార్చర్ భరించలేక? పోలీస్ టార్చర్. అసలు వీళ్ళకి ఎక్కడుంది? ఎవరిచ్చారు హక్కు? కొట్టే హక్కు ఎవరిచ్చారు? రఘురామకృష్ణరాజుని చిత్రహింసలు పెడతారా? అరే వీడియో తీసి చూపిస్తారా? కొట్టడమే తప్పంటే ఆ కొట్టే దృశ్యాలని వీడియో తీసి చూపించటం. ఇప్పుడు ఈమె కూడా అంతే. అమ్మాయిని కూడా వీడియో తీసి ఎవరికి చూపించాడో ముందర తేలాలి, ఆ విషయం తేలాలి. ఎవరు తనని అసభ్యంగా ఫోటోలు తీశారు, అసభ్యంగా వీడియోలు తీశారంటే అసలు ఏపీ పోలీసుని ఇంత దరిద్రంగా వాడుకున్నాడా ముఖ్యమంత్రి? ఇంత నీచంగా, నికృష్టంగా? పోలీస్ సిగ్గుపడ, ఏది టోపీ సిగ్గుపడతాను, ఎంబలం సిగ్గుపడుతుంది. సత్యమేవ జయితే కాదు, అది నేరమేవ జయితేగా మార్చారు. అసత్యమేవ జయితే కాదు, నేరమేవ జయితే అని చేశారనమాట. వీళ్ళందరినీ టెర్మినేట్ చేయాలి. మీరు ఇందాక అన్నారు ఏమండి వాళ్ళు ఏదో సంతకాలు గింతకాలు, కొత్త డీజీపీ గారు రాకపోతే 16 మంది సంతకాలు పెట్టమంటే పల్చూరు సీతారామాంజనేయులు అసలు నేను పెట్టనంటున్నాడు. కాంతి రాణా 5 రోజుల నుంచి అసలు పెట్టట్లేదు ఈ కేసు వచ్చిన దగ్గర నుంచి. దానిపైన వాళ్ళ మీడియాలో, సాక్షిలో, భారతి గారి మీడియాలో ఉద్యోగుల్లో మనోధైర్యం కోల్పోతున్నారని, ఉద్యోగుల్ని వేధిస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వం. ఎవరిని వేధిస్తున్నారు? పిఎస్ఆర్ ఆంజనేయులనా? ఎవరిని వేధిస్తున్నారు? కాంతి రాణా టాటాని వేధిస్తున్నారా? వీళ్ళు వేధించారు జనాన్ని. ఇప్పుడు జనం వీళ్ళ వేధింపులు తట్టుకోలేక చంద్రబాబుని గట్టెక్కించాయా మమ్మల్ని అని చెప్పి పవన్ కళ్యాణ్ని
నీకు ఓట్లేసి గెలిపించారు. ఎంత 54% ఓట్లు అన్నమాట. ఈ ఆడబిడ్డల ఓట్లన్నీ వరద పడ్డట్టు పడ్డాయి. ఎందుకని మళ్ళా ఇతను కనుక గెలిస్తే జగన్మోహన్ రెడ్డి జత్వాని లాంటి ఘటనలు ఎన్ని జరిగాయో. ఇప్పుడు జగనన్నే కనుక ఉండుంటే అంటున్నాడు మొన్న వాళ్ళ ఎమ్మెల్యేలతో ఓడిపోయిన వాళ్ళతో. 100 మంది జత్వానీలకు అన్యాయం జరిగేది. జగనన్న కనుక ఉండుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంకెంతమందిని ఏం చేసేవాడు, కాంతిరాణా టాటా ఇలాంటి ఎంతమంది చేసేవాడు, విశాల్ గున్ని ఇంకెంతమందిని ఫ్లైట్లో లాక్కొచ్చేవాడు. అరే సెటిల్మెంట్ల సీఎం ఏంటి? ఆయన చీఫ్ మినిస్టరా సెటిల్మెంట్ల మినిస్టరా? సీఎం స్థాయిలో సెటిల్మెంట్లు చేశారంటే పారిశ్రామికవేత్తకి నీకు కుదిరిన డీల్ ఏంటి? ఇప్పుడు దీనిపైన కేంద్రం మేల్కొనాలి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టి పెట్టాలి. ఇది ఆమెకి అవమానం. ఒక మహిళ రాష్ట్రపతిగా ఈ దేశాన్ని ఏలుతున్న నేపథ్యంలో ఒక మహిళ ఇవాళ 45 రోజులు చిత్రహింసలు, 10 నెలలుగా కుటుంబం టార్చర్. మరో వృద్ధ మహిళ తల్లి, రిజర్వ్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయ్ కాదంబరి తల్లి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఉన్నారు. ఆమె స్పందించాలా? ఎందుకంటే మనం చూసాం శిరోమండనం కేసులోనే వరప్రసాద్ శిరోమండనానికి రామ్నాథ్ కోవింద్ స్పందించాడు. ఆయన స్పందిస్తే తప్ప ఇక్కడ కేసు పెట్టలేని పోలీస్ ఇది. ఇప్పుడు ద్రౌపది ముర్ముని స్పందించాలని మనం డిమాండ్ చేస్తోంది. అందుకే అన్నమాట. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇలాగే ఒక బిజినెస్ మెన్ ఎవరినో చంపితే దానిలో డబ్బులు చేతులు మారాయి. ఒక ఐపీఎస్ని టెర్మినేట్ చేశారు. అందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఐపీఎస్ని స్టేట్ గవర్నమెంట్ ఈ ఐపీఎస్ని ఇండియన్ పోలీస్ సర్వీస్ అతన్ని తీసేయమన్నది. స్టేట్ గవర్నమెంట్ యొక్క తీర్మానాన్ని అనుసరించి, మంత్రివర్గ తీర్మానాన్ని అనుసరించి, అసెంబ్లీ తీర్మానాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఐపీఎస్ని టెర్మినేట్ చేసింది సర్వీస్ నుంచి. ఇప్పుడు ఈ భ్రష్టులను కూడా ఐపీఎస్ నుంచి టెర్మినేట్ చేయాలి. సో చూద్దాం సార్. మొత్తానికి ప్యానెల్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారికి అండ్ డిఎస్ గారికి నమస్తే సార్. నమస్కారం.